అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దానిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మొదటిగా చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృప కలిగిన రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మా మరణ పడకల నుంచి లేపి ఉదయకాల సమయంలో పాదాల దగ్గర మీ మాటలు నేర్చుకోవడానికి, దేవా ధ్యానం చేయటానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్ర. మాట్లాడేది నేను కాదు కానీ ప్రభువా మీ యొక్క ఆత్మ చేత నడిపించమని సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాను. మీరే తోడుగా ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగాలు ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు మరొకసారి నేను చదువుతాను. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణము విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. వాక్యాన్ని చదువుతూ ఉన్నాం కదా. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు కొన్ని మాటలు మనకు అర్థం అవ్వాలి. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఒకప్పుడు ఈ యొక్క పౌలు గారు దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తి. దేవుని యందు దేవుడంటే భయము కలిగిన వ్యక్తే కాదంటాం లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు అంటే ద్వేషం కలిగినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు యొక్క కొత్త బోధను విననటువంటి వ్యక్తి. తద్వారా యేసు ప్రభు మాట్లాడడం ద్వారా మారు మనసు పొంది క్రీస్తు కొరకు తన జీవితాన్ని అర్పించినటువంటి వ్యక్తి. తన జీవితాన్ని ఏ విధముగా జీవించాడు అనే విషయాలు గమనించినప్పుడు ఈ వచనాన్ని మనం చదువుకోవాలి. అతని యొక్క యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన తర్వాత అతని యొక్క జీవితము ఏ విధంగా జీవించాడు అనే విషయాన్ని, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, సర్వ మానవాళి పాప పరిహారార్థమై మరణించాడు, మరలా తిరిగి లేచాడు, తిరిగి రానున్నాడు. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనే విషయాన్ని ఆలోచించి తెలుసుకున్నప్పుడు సర్వమానవాళి కొరకు చనిపోయాడు, మరలా తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ, ఆయన నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ తిరిగి లేస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన శ్రమలలో పాలిభాగస్తులై ఆయన చెప్పినట్టు జీవించిన వారందరూ, ఆయనకు అనుకూలంగా జీవించిన వారందరూ, విశ్వాసంలో జీవించిన వారందరూ కూడా తిరిగి లేస్తారు అనే ప్రవచనం, ఆ నమ్మకం, విశ్వాసం ఈనాడు మన ముందుంది. ఆ విశ్వాసంతో విశ్వాసి ఎదురు చూస్తూ ఉన్నాడు, నిరీక్షిస్తూ ఉన్నాడు. ఆ నిరీక్షణకే పౌలు గారి యొక్క మాటలు మనం గమనించాలి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, నాకు పునరుత్థానం కలగాలి, నేను మరలా లెయ్యాలి. ఏ విధంగా లెయ్యాలి? యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ఈ లోకానికి వచ్చి మంచి బోధ చేసి మానవుల కొరకు మరణించి తిరిగి లేచాడో, పవిత్రమైన జీవితాన్ని జీవించాడో, జీవించినటువంటి ఆయన జీవితం ద్వారా మరలా పునరుత్థానం ఆయనకు కలిగిందో, అలాగే నా యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా నాకు
దేవుని పనిలో నేనున్నాను కనుక ఆ పనిని జాగ్రత్తగా భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆశతో, ఆసక్తితో చేసి దేవునికి ఇష్టంగా మారి ఆయన మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, నేను మరలా ఆయనలాగే లెయ్యాలి, లేచి దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే నిరీక్షణ కలిగి ఉన్నటువంటి ఈ పౌలు గారు ఆ మాటలు రాస్తూ ఉన్నాడు. నాకు పునరుద్ధానము కలగవలనని, ఆయన మరణ విషయములో సమాన అనుభవము కలగవాడనై, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం. ఏ విషయంలో? మరణము విషయములో సమాన అనుభవం. ఎందుకు వచ్చింది మరణం? ఆయన నీతిగా జీవించాడు, సత్యాన్ని ప్రకటించాడు, నీతిని వివరించాడు. ఓ మానవుడా, నీతిగా బ్రతుకు, సత్యంలో జీవించు, నమ్మకంగా ఉండు. సత్యాన్ని ప్రకటించినప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి అసత్యవాదులు ఆయన మాటను నమ్మకుండా, ఆయన మాటను తృణీకరించి ఆయన్ని ఏం చేశారు? సిలువ మరణానికి అప్పచెప్పేశారు. ఆ సిలువ మరణములో కూడా ఆయన ఏమాత్రము మాట తప్పలేదు, సత్యాన్ని వీడలేదు, ఏమాత్రము సన్నగిల్లలేదు. నేను ఈనాడు సత్యాన్ని సత్యం నుండి బయటకు వస్తే నాకు పునరుత్థానం ఉండదు, దేవుని సన్నిధిలో నాకు స్థానం ఉండదు, మానవులకి ఆదర్శంగా ఉండలేను అని ఆయన సిలువ మరణములో కూడా, ఆయన శ్రమలలో అక్కడ అంటున్నాడు కదా, ఆయన మరణము విషయములో సమాన అనుభవము గలవాడనై. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి మరణాన్ని అనుభవించాడో ఆ మరణములో నేను సమాన అనుభవం గలవాడనై ఉండాలి అని అంటున్నాడు. ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తమును అర్థం చేసుకోండి. ఆయన ఎలాంటి వాడు, ఆయన పునరుత్థాన బలము ఎలాంటిదో నేను ప్రతిరోజు తెలుసుకోవాలి. ఎరుగు నిమిత్తం ఆయన పునరుత్థాన బలము ఎలా ఉందో. తిరిగి లేయడం అంటే చిన్న విషయమా? ఈనాడు మరణాన్ని జయించటానికి అవకాశం ఉంది అని అంటే కోట్లు దారపోసి కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కోటాను కోట్లు ఆస్తిని సంపాదించి నిమిత్త మాత్రులై మరణించి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే మరణము మీద జయము పొందలేనటువంటి ఓటమి పాలైపోతున్నారు కోటాను కోట్ల మంది, కోటీశ్వరులు. కాబట్టి మరణం మీద జయము పొందలేనటువంటి బలహీన స్థితి ఈ కోట్లు సంపాదించిన మానవులకు ఉంది. అయితే పౌలు గారి యొక్క ఆలోచన విధానం విరుద్ధంగా ఉన్నది. లోకం యొక్క పరిస్థితులకు విరుద్ధంగా ఉంది. ఎలా ఉందో గమనించండి. ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. ఆయన ఎలాంటి వాడు? నీతిమంతుడు, పాపము లేనివాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు. అలాంటి వ్యక్తిని ఎరగాలి. ఆయన పునరుత్థాన బలమును కూడా నేను ఎరగాలి. నేను ఎరగాలంటే ఏం చేయాలి? నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అక్కడ అంటున్నాడు, ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. ఆయన శ్రమలలో పాలివాడవుగా నువ్వు మారాలి. ఆయన ఎలా శ్రమలు పొందుతున్నాడంటే సత్యం మాట్లాడితే లోకానికి విరుద్ధం. సత్యం మాట్లాడితేనే లోకము ఒప్పుకోదు. ఎవరికి చెప్పాల్సిన మాట వాళ్ళకి చెప్తూ ఆ లౌకికంగా జీవించే మానవులు ఈనాడు లోకంలో ఉంటున్నారు. ఎవరికి చెప్పాల్సిన మాటలు వారికి చెప్పి ఎవరికి అనుకూలంగా వాళ్ళకు ఆలోచిస్తూ
అలాగా మానవుడు కాలం గడిపేస్తూ తన వ్యక్తిత్వాన్ని చంపుకుంటూ దేవునికి అయిష్టంగా జీవిస్తూ ఉన్నటువంటి జీవితాలు మనం గమనిస్తా ఉన్నాం. అయితే అక్కడేమంటున్నాడంటే ఆయన శ్రమలలో నేను పాలిభాగస్తుడు కావాలి. ఆయన శ్రమలలో నేను పాలిభాగస్తుడు కాకపోతే కాకపోతే ఆయన ఎలాంటి వ్యక్తో నాకు తెలియదు. ఆయన పునరుత్థాన బలము ఏంటో నాకు తెలియదు. కాబట్టి ఆయన శ్రమలు ఎందుకు పొందాడు? ఆయన శ్రమలు ఎందుకు పొందాడు అనే విషయాన్ని ఆలోచిస్తే ఆయన సత్యాన్ని వీడలేదు, నీతిని వీడలేదు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన శ్రమలలో పాలువాడొకటకు ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అబ్బా! అంటే ఇతనికి ఎన్ని కోట్లు డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా దానిని నష్టపరుచుకోవటానికైనా సిద్ధపడుతున్నాడు గాని సత్యము నుండి బయటకు రావటానికి వీలు కాదు. శ్రమ అయినా అనుభవిస్తున్నాడు గాని యేసుక్రీస్తు ప్రభువును మాత్రం ఏమాత్రం వదిలిపెట్టడానికి ఇష్టం లేని ఇలాంటి అనుభవాలు, ఇలాంటి జీవితాలు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సమస్తాన్ని నేను నష్టపరుచుకుంటాను, వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. మనం దీనికి అనుకూలమైన వచనాలు చాలా మాట్లాడుకోవచ్చు. మనకు సమయం అనుకూలంగా ఉదయకాల సమయంలో ఉండదు కనుక కొన్ని మాటలు గుర్తు చేస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. 8వ అధ్యాయము 17వ వచనంలో ఏమనుంది? మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. క్రైస్తవ జీవితం చాలా సంతోషకరంగా ఉంటది, ఆశీర్వాదకరంగా ఉంటది, చాలా ఆనందంగా ఉంటది, అన్ని కలిసి వస్తాయి అనుకుంటున్నారు. క్రైస్తవ జీవితం అంటే శ్రమ పడటం. ఇక్కడ అంటున్నాడు, మనము పిల్లలమైతే వారసులం. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే వారసులవే, కాదంటాల. అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. నువ్వు దేవుని బిడ్డవి కావాలి అంటే ఆయన పొందినటువంటి శ్రమల గుండా నీవు నడిచినప్పుడు, ఆయన పొందినటువంటి శ్రమల గుండా నీవు పోయినప్పుడు, నువ్వు అనుభవించినప్పుడు దేవుని పిల్లలు లేదంటే వారసులము అవేదానికి ఎంత కష్టపడాలో అర్థం అవుతుంది. అంత కష్టపడినప్పుడు, అంత విరవబడినప్పుడు నువ్వేం చేస్తావంటే క్రీస్తుతో కూడా మహిమ పొందుతావు. అర్థం చేసుకోండి నా ప్రియులారా, నా సహోదరి, నా సహోదరులారా. అనేక శ్రమలు పొందకపోతే, అంటే నువ్వు అబద్ధం చెప్పావు, మోసం చేసావు, శ్రమలు వచ్చాయి. దానికి వచ్చే శ్రమలు కాదు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు, నువ్వు సత్యంగా మాట్లాడుతున్నావు, సత్యంగా జీవిస్తున్నావు, నీతిలో జీవిస్తున్నావు. వీటన్నిటి నిమిత్తము నీకు ఎక్కడైనా శ్రమలు రావచ్చు. మాటల్లో, అవమానాల ద్వారా, సమాజంలో, ఇంట్లో, ఉద్యోగంలో, నువ్వు చేసే పని విధానంలో ఎక్కడైనా శ్రమలు రావచ్చు. ఎందుకు అంటే సత్యాన్ని వేడలేదు కనుక, సత్యము మీద నీవు మాట తప్పలేదు కనుక.
యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతలో నువ్వు ఉంటున్నావు గనుక. కాబట్టి లోకము దుష్టకరమైనది, దుష్టుని ఆధీనంలో ఉన్నది. వారు ఈజీగా అబద్ధం చెప్తున్నారు, ఈజీగా పాపం చేస్తూ ఉన్నారు. చాలా సులభంగా అన్ని పాప సంబంధమైన కార్యాలలో జీవిస్తూ ఉన్నారు. వారి మధ్య నువ్వు జీవిస్తూ ఉన్న క్రమంలో వారితో కలిసిపోకూడదు. వారితో కలిసిపోవు గనుక, వారి మధ్యనే ఉంటూ వారితో కలిసిపోవు గనుక, వారిలాగా జీవించలేవు గనుక నీకు శ్రమలే. అందుకని ఎందుకు వస్తున్నాయంటే, మనము వారసులము గనుక క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఏం చేయాలంటే, ఇక్కడ నువ్వు శ్రమ పొందాల్సిందే. నువ్వు శ్రమ పడినప్పుడే దేవుని బిడ్డవు అవుతావు, దేవుని వారసుడు అవుతావు. అక్కడే అదే అధ్యాయములో ఈ రోమా పత్రిక 8వ అధ్యాయము 36వ వచనం, లేదంటే 35వ వచనం 36వ వచనం కూడా మనం గమనిస్తాం. చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వాడెవడు? చదవండి మా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవ్వడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కనికరమైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇందులో చాలు ఒక్క నిమిషం. అంటే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపునా? బాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఎడబాపున? అవును, ఎడబాపుతున్న ఈనాటి పరిస్థితుల్లో. చిన్న శ్రమ వస్తే దేవుని సువార్త చేయలేవు. చిన్న హింస వస్తే భయపడిపోతావు. నీకు సరైనటువంటి వస్త్రాలు లేకపోతే సమాజంలో హీనంగా చూస్తారేమో అన్నట్లుగా నువ్వు అలవాటు పడుతున్నావు. ఉపద్రవాలు, ఖడ్గమైనను, ఇవన్నీ నీకు ఎదురవుతూ ఉన్నప్పుడు నీ నిజ జీవితంలో ఇవన్నీ ఎదురవుతున్నప్పుడు క్రీస్తు యొక్క జీవితం నుండి నీవు తొలగిపోతూ ఉన్నావు. ఇవన్నీ ఎన్ని వచ్చినా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవడు ఎడబాపుతాడు? అది శ్రమ కాదు, బాధ కాదు, హింస కాదు, కరువు కాదు, వస్త్రహీనత కాదు, ఉపద్రవము కాదు, ఖడ్గమైనను అన్నాడు కదా. ఖడ్గమైనను అంటే నిలువున నిన్ను కత్తిపెట్టి నరికేసే సమయం వచ్చినా గాని నా ప్రభు నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధత, నా ప్రభు నాకు నేర్పించినటువంటి నీతి జీవితం, నా ప్రభు నన్ను కనికరించినటువంటి యేసు రక్తము ద్వారా నన్ను కడగబడినటువంటి నా పాప క్షమాపణ, దానిని గుర్తు చేసుకొని యేసుక్రీస్తు నిమిత్తము నీవు జీవించడానికి ఇష్టపడటం. నేను కాదు, నేను క్రైస్తవుడినే కాదు అనే సందర్భాలు రావచ్చు. నేను కాదు, నేను యేసు ప్రభువును నమ్మలేదు అనే సందర్భాలు రావచ్చు. కరువైన, ఖడ్గమైన అంటున్నాడు. ఇందుకు ప్రమాణముగా 36వ వచనంలో అంటాడు, ఇందుకు ప్రమాణముగా వ్రాయబడినది ఏమనగా, ఇప్పుడు చదవండి ఆ మాట. ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఓకే, మేము నీ నిమిత్తము దినమెల్లా చంపబడుచున్నాము, వధకు తేబడిన గొర్రెలముగా ఎంచబడుచున్నాము. అర్థమైందా? అర్థం చేసుకోవాలి లేఖనాన్ని. యేసయ్యా, నీ నిమిత్తము మేము దినమెల్లా చంపబడుచున్నాం, మాట్లాడుతున్నాం, భరిస్తూ ఉన్నాం, కొడుతూ ఉన్నారు, రకరకాలుగా అవమానిస్తున్నారు, రకరకాలుగా హేళన చేస్తున్నారు. నీ సువార్త చెప్తుంటే, నిన్ను నమ్మి మేము జీవిస్తుంటే, నీ మీద ఆధారపడి మేము జీవిస్తుంటే దినమెల్లా మమ్మల్ని చంపుతూ ఉన్నారు. వధకు తేబడిన గొర్రెలముగా ఎంచబడుచు ఉన్నాం.
నిలవెల్లా నలిగిపోతూ ఉన్నాం, నిలువెల్లా చంపబడుతూ ఉన్నాం. ఇలాంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? నా సహోదరి, నా సహోదరుడా, క్రైస్తవుడు ఎలాంటి జీవితాన్ని జీవించటానికి ఇష్టపడాలి. ఇష్టపడకపోతే, నువ్వు సిద్ధపడకపోతే దేవుని నీతిని నెరవేర్చలేవు, దేవుని పరిశుద్ధతలో ఉండలేవు, దేవుని సువార్తను చెప్పలేవు, సాక్ష్యాన్ని కాపాడుకోలేవు. కాబట్టి ఆయన శ్రమలలో పాలి భాగస్తుడుగా నువ్వు మారినప్పుడే దేవునికి అనుకూలంగా ఉంటావు, దేవునికి అనుకూలంగా నువ్వు మారుతావు. చూడండి, అపోస్తల కార్యాల్లో కూడా ఒక మాట మనం చదువుకోవచ్చు. 14వ అధ్యాయము 22వ వచనంలో, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. అక్కడ అంటాడు కదా, శిష్యుల మనస్సును దృఢపరచి విశ్వాసమందు నిలువగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనయు వారిని హెచ్చరించితిరి. ఓకే 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 అది ఈ విషయం. శిష్యుల మనస్సులను దృఢపరిచి యేసుక్రీస్తు ప్రభు సేవ చేస్తూ ఉన్నటువంటి ఈ పౌలు గారి యొక్క జీవితం ఎలా ఉందంటే, కొట్టబడుతున్నాడు, చంపబడుతున్నాడు, రాళ్లతో రువ్వి ఏడ్చబడుతున్నాడు. 19వ వచనం చివరిలో ఆయన్ని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణం ఎలుపులకి అతనిని ఈడ్చిరి అంటున్నాడు కదా. అయితే 21వ వచనం చదువుతున్నా, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకును, ఈకొనియాకును, అంతియొక్కయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి, ఇదిగో పౌలు గారిని బర్నబా గారిని రకరకాలైనటువంటి ఈ శిష్యులు అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. సువార్త ప్రకటిస్తా ఉంటే కొడుతూ ఉన్నారు, రాళ్లతో కొడుతున్నారు, చంపుతూ ఉన్నారు, ఈడ్చి హింస పెడుతూ ఉన్నారు, బాధలు పెడుతూ ఉన్నారు. ఈ క్రైస్తవ్యం నాకొద్దు అని సన్నగిల్లుతూ ఉన్నప్పుడు, విశ్వాసం సన్నగిల్లుతూ ఉన్నప్పుడు, అప్పుడు ఆ శిష్యుడు వచ్చి, ఇదిగో అక్కడ అంటున్నాడు 22వ వచనంలో, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండండి, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించి. ఊరికే రాదండి ఇది పరలోక రాజ్యం, ఊరికే రాదండి దేవుని రాజ్యం. మనం అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. శ్రమలు ఎందుకు వస్తాయండి? నువ్వు ఇంట్లోనే కూర్చోంటే నీకు శ్రమలు ఎందుకు వస్తాయి? సాక్ష్యం చెప్పుకోకపోతే నీకు శ్రమలు ఎందుకు వస్తాయి? ఏమి చెప్పు, సువార్త చెప్పు, సాక్ష్యం చెప్పు, దేవుని లేఖనం గురించి వివరించు. ఆదివారం ఏదో అవకాశం, ఆదివారం వెళ్తావు, వస్తావు. ఇంకా మిగతా రోజులు దేవుడు అంటే నీకు పనికిరాదు, దేవుడు అంటే నీకు ఇష్టమే లేదు, ఆయన గురించి చెప్పడానికి భయపడిపోతావు. ఇలాగూ నీవు జీవిస్తా ఉంటే లోకంలో ఉన్న వారు ఎట్లున్నారో నువ్వు కూడా అలాగే ఉంటావు. నీకు శ్రమలు ఎందుకు వస్తాయి? రావు. నీ ఆస్తిని కాపాడుకుంటూ ఉంటావు, నీ ఆస్తిని పెంచుకుంటూ ఉంటావు, నీకున్నటువంటి పొలాన్ని పండించుకొని క్రమంగా జీవిస్తూ ఉంటావు, అందరిలాగే ఉంటావు. ఈ పౌలు గారికి ఆస్తి లేక, శ్రమ లేక, విద్య లేక, ఆధిక్యం లేక, అధికారం లేక క్రీస్తు కొరకు బ్రతకటం, సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. ఎలాగా? పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. నా సహోదరుడా, నీకు శ్రమలు ఎందుకు రావటం లేదు అంటే, కాముగా ఉన్నావు, భక్తి జీవితాన్ని కోరుకోవటం లేదు, భక్తిగా ఉండటానికి నీవు ఇష్టపడట్లేదు కనుక నీకు శ్రమలు గుండా నువ్వు అనుభవించలేకపోతున్నావు, జీవించలేకపోతున్నావు. సువార్తను ప్రకటించు, సాక్ష్యం చెప్పు, యేసుక్రీస్తు ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించు. శ్రమలు ఆటికవే ఎదురవుతా ఉంటాయి.
అని మనము అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపబలని ఆ విశ్వాసం హెచ్చరించినాడు. ఆ విశ్వాసం ఆదరించినాడు. ఇదిగో భయపడద్దు, భయపడద్దు. ఈ మాటలు దేవుని ద్వారా పలకబడినటువంటి మాటలు గమనించండి. నా సహోదరుడా, నా సహోదరి, నువ్వు స్వార్థ ప్రకటిస్తానికి ఇష్టపడుతూ ఉన్నావంటే నువ్వు ఎంత ధన్యురాలివి, ఎంత ఆశీర్వదింపబడిన వాడివి. ఆ దేవదూతలకు లేనటువంటి ఈ భాగ్యము నీకు ఇచ్చినాడు అంటే ఎంత ధన్యుడువో. కాబట్టి ఇంకొక మాట మనం గమనిద్దాం. కొలస్సీ రాసిన పత్రికలో కూడా చూడండి, లేదంటే కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక 1:7. 2వ కొరింథీ పత్రిక 1:7 వచనాన్ని మనం చదువుకోవచ్చు. హెల్ప్ చేయండి. మీరు శ్రమల్లో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే అరణ్యములోను పాలివారై ఉన్నారని ఎరుగుదము గనుక మిమ్మల్ని గూర్చిన మీ నిరీక్షణ స్థిరమై ఉన్నది. నేను ఒకసారి చదువుతాను, మరొకసారి గమనించు. మీరు శ్రమలలో ఎలాగు పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము కనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. ఇక్కడ అంటున్నాడు, మీరు శ్రమలలో పాలివారై ఉన్నారు, అదంటం లేదు. మిమ్మల్ని ఆదరించే విషయంలో కూడా దేవుడు కనికరం కలిగిన వాడుగా ఉన్నాడు. మిమ్మల్ని ఆదరించే విషయంలో కూడా అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము కనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. దేవుడు మనల్ని భద్రపరిచే దేవుడు. అవిశ్వాసముతో పక్కకు తొలగిపోయే వారంగా ఉండక విశ్వాసముతో దేవుని మీద ఆధారపడినప్పుడు ఎట్టి శ్రమల గుండా నువ్వు అనుభవించావో అట్టి ఆదరణ ఇచ్చేవాడు, అట్టి స్థిరపరిచేవాడు. కొలస్సీ రాసిన పత్రిక చదువుతున్నాం, 1:14 వచనాన్ని. ఈ మాటలు మనం గమనించాలి. కొలస్సీ పత్రిక 1:14 అక్కడ ఏమంటున్నాడో చూడండి. రాజ్య నివాసులుగా చేసేదను ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా సార్ 24 వచనమ్మా. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణముగా చేయుచున్నాము. క్రీస్తు పడిన పాట్లలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. ఈ మాట ప్రతి ఒక్కరు పలకాలి. ఈ మాట ప్రతి ఒక్కరు చదవాలి, ధ్యానం చేయాలి. ఈ మాటల్లో ఉన్నటువంటి వివరణ, ప్రభువా నాకు నేర్పించు, ప్రభువా నాకు తెలియజేయి, ప్రభువా ఏంటి ప్రభువా నాకు, నా సంఘానికి, నా సంఘములో నాకున్నటువంటి బాధ్యతకి, నా సంఘములో నాకు నువ్వు నేర్పించినటువంటి విషయానికి, నీ కొరకు నేను జీవించే విధానం నాకు నేర్పించు ప్రభువా అనాలి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నాను. నా సహోదరుడా, నీకు శరీరం ఉంది కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము ద్వారా ఎంత శ్రమపడి సంఘాన్ని కొనుక్కున్నాడో, సంఘాన్ని కట్టాడో. మీరు నా సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అన్నాడు. ఆ శరీరము ద్వారా శ్రమపడి సంఘాన్ని కట్టుకున్నాడు. ఆ సంఘములో చేర్చబడిన నా సహోదరి, నా సహోదరుడా, శ్రమ పడుతున్నావా? ఆ సంఘము యొక్క అభివృద్ధి కొరకు నువ్వు పాటుపడుతూ ఉన్నావా? ఆదివారం వస్తే సరిపోతుంది అనుకుంటున్నావేమో. కాదయ్యా. క్రీస్తు సువార్తను ప్రకటించి కొత్త ఆత్మల కొరకు ఆరాటపడి వారి మధ్య నీ సాక్షి జీవితం కాపాడుకుంటూ దేవుని నిమిత్తమై బ్రతుకు.
క్రీస్తు శరీరమందు నీ శరీరము ద్వారా సంపూర్ణం చెయ్యి అంటున్నాడు ఇక్కడ. అదే అంటున్నాడు పౌలు ఇక్కడ. క్రీస్తు పడిన పోట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేస్తా ఉన్నాను. నా శరీరాన్ని సుఖపెట్టుకోవట్లేదు, నా శరీరాన్ని సుఖపెట్టుకోవట్లేదు. రకరకాలైనటువంటి ఆహారాలు తింటూ ఆ శరీరాన్ని రకరకాలుగా నేను పోషించుకుంటూ నేను సుఖపెట్టుకోవట్లేదు. ఎండనక, వాననక, కరువనక, వస్త్రహీనతనక, బాధనక, హింసనక, తుఫాననక, సముద్రాలనక, ప్రయాణాలనక నేను అనేక ఆత్మల కొరకు ఆరాటపడుతున్న వ్యక్తిని. క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తుడునుగా ఉంటున్నాను. నేను ఆశీర్వాదాల కొరకు, అధికారాల కొరకు, డబ్బు సంపాదించే దాని కొరకు నేను ఆరాటపడట్లేదు. నా ప్రభువు నేర్పించినటువంటి వాక్యాన్ని బట్టి, జీవితాన్ని బట్టి దేవుని రాజ్యములో అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యములో పొందాలని అడంటాడు కదా. మనం మొదటే చదువుకున్న ఒక మాట ఏమని చదువుకున్నాం? 3:11 అర్థం చేసుకోండి. 3:11 ఏం చదువుకున్నాం? ఫిలిప్పీ రాసిన పత్రిక ఏ విధమ చేతనైనను మృతులలో నుండి అన్నాడు కదా. నాకు పునరుత్థానము కలగవలనని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనని ఆయనను అర్థం చేసుకోవాలి. ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనొచ్చు. ఎరగాలి. దేవుని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు నువ్వు బాబుగా తెలుసుకున్నప్పుడు శ్రమలో నీకొక లెక్క ఉండవు, బాధ అనిపించదు. శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని పొందుతూ ఉన్నావని, దేవుని రాజ్యములో ఉన్నావని, దేవునితో మహిమపరచబడుతూ ఉన్నావని. ఇంతకన్నా నేనేం చెప్పగలను నా సహోదరుడా, నా సహోదరుడు. చివరిగా ఇంకొక మాట నేను గమనిస్తాను. పేతురు రాసిన పత్రిక 1వ పేతురు 4వ అధ్యాయం 1వ పేతురు 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నాం. క్రీస్తు మహిమ బలపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఇంకొక మాట చదవండి. 2 తిమోతి 2:12 చదువుతారా? చదువుతాను సార్. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనమును ఆయనను ఎరుగుదును. ఇక్కడ చదువుకున్న మాట ఏంటంటే పేతురు రాసిన పత్రికలో 4:13 క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. ఎన్ని శ్రమలు వచ్చినా క్రీస్తు మహిమ బయలుపరుస్తూ ఉన్నప్పుడు, అంటే క్రీస్తు నీ ద్వారా అనేకులకు అర్థమవుతూ ఉన్నప్పుడు ఆ కష్టాన్ని నువ్వు భరించాలి. భరించినప్పుడే మహిమపరచబడతావు. కష్టం వచ్చిందని దూరంగా వెళ్ళిపోతే కాదు, శ్రమ వచ్చిందని దూరంగా వెళ్ళిపోతే కాదు. ఓహో, నష్టపడతా ఉండనే, నష్టం జరుగుతూ ఉన్నదే నాకు అనుకుంటే దేవుని దగ్గర నువ్వు మహిమపరచబడలేవు, దేవుడు కూడా మహిమపరచలేబడు. అది దాని అర్థం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి అంటున్నారు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు నువ్వు దూరంగా వెళ్ళిపోతే దేవుడు మహిమపరచబడడు. దేవుని ద్వారా నీకు రావాల్సినటువంటి ఆ సంతోషాన్ని, ఆ మహిమను నీవు కూడా అనుభవించడు. రెండో విషయం,
తిమోతికి రాసిన పత్రికలో చదువుతున్నాను. 1:2-12 సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగుమంటే నాకు తెలీదు అంటే మనల్ని కూడా ఆయన ఎరగను అంటాడు. నువ్వు సహించినట్లయితే, ఆ శ్రమలన్నీ నువ్వు భరించినట్లయితే దేవునితో ఉంటావు. దేవుని మహిమను పొందుతావు. ఆయన మహిమను నువ్వు అనుభవిస్తావు. అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించటం దేవుడు నేర్పించినటువంటి పాఠం. కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవుని వాక్యాన్ని విని శ్రద్ధగా అలాంటి భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించాలని ఆ దేవుడు కోరుకుంటాడు. నీ కోసం, నా కోసం యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచి ఉన్నాడు. ఆయన శ్రమపడి ఉన్నాడు. ఆయన నమ్మితేనే, ఆయన యందు విశ్వాసం ఉంచితేనే నీకు పాప క్షమాపణ, మారు మనసు, పరలోక రాజ్యం దొరుకుతూ ఉందనే విషయాన్ని మరొకసారి నేను హెచ్చరించు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాము. మా ప్రేమగల నాయన, దయగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి మరి ఒకసారి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ప్రభా, గడిచిన రాత్రంతా తండ్రి ప్రభా, మీరు మాకు మంచి నిద్రని అనుగ్రహించి తిరిగి ఉదయకాల సమయంలో సజీవ లెక్కలో నన్ను మమ్మల్ని ఉంచినందును బట్టి మీకెంతో వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో UCY టీంలో తండ్రి ప్రభా తండ్రి పాల్గొన్నందుకు తండ్రి ప్రభా, మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో పీటర్ అన్న తండ్రి ప్రభా ఇచ్చిన వర్తమానాన్ని బట్టి, శ్రమలు అనే వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అవును నాయన తండ్రి, ఈ లోకంలో తండ్రి ప్రభా మిమ్మల్ని వెంబడించినప్పుడు వాక్యానుసారమైన జీవితము, ప్రార్థన కలిగి ఈ లోకంలో జీవించేటప్పుడు మాకు ఎన్నో విధాల శ్రమలు కలుగుతాయి తండ్రి. అయినను మేమెంతో ఓపికతో సహింపబడి తండ్రి ఆ శ్రమల్లో తండ్రి మేము నడుచుకోవడానికి, యథార్థంగా నీతిగా నడుచుకోవడానికి ఏ విధంగా అయితే మీరు ఈ లోకంలో నడుచుకున్నారో తండ్రి, ఆ విధంగా మేము కూడా తండ్రి మిమ్మల్ని పోలి నడుచుకోవడానికి మీరు సహాయాన్ని అనుగ్రహించండి ఆయన. అదే విధంగా తండ్రి ప్రభా, మీరు పౌలుని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు తండ్రి. అవునాయన, మీరు పౌలుని దర్శించక ముందు అతని జీవితం అయితే వేరుగా ఉండింది. అయితే మీరు ఎప్పుడైతే పౌలుని దర్శించారో తండ్రి, తన జీవితాన్ని అంతటినీ తండ్రి ప్రభా, ఈ లోకంలో ఉన్న జీవితాన్ని అంతటినీ పెంటగా ఎంచుకొని, నష్టంగా ఎంచుకొని తండ్రి మీ నిమిత్తం జీవించారు తండ్రి ప్రభా. పౌలుని జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితంలో కూడా మేము ఆ విధంగా నడుచుకోవడానికి మీరే సహాయం చేయండి ఆయన. ఎంతో మంది తండ్రి దైవజనులు తండ్రి, నిజమైన క్రైస్తవులు తండ్రి ప్రభా ఎన్నో కష్టాలు పడి ప్రభా తండ్రి ప్రాణాలు సైతం తండ్రి వాళ్ళు తండ్రి ప్రభా మీ కొరకు అర్పించారు, త్యాగం చేశారు తండ్రి. కేవలం తండ్రి ఈ లోకం అంతా నష్టమని, అయితే ఈ లోకం దాటితే పరలోకం ఉంటదని, నిత్య రాజ్యానికి తండ్రి వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు, మమ్మల్ని నడిపించారు. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఈ లోకంలో తండ్రి కొంతకాలం శ్రమ ఉంటది. ఈ లోకంలో ఉన్న శ్రమ, హింస, బాధ, వస్త్రహీనత అవన్నీ కూడా తండ్రి ప్రభా నిజంగా మీ యొక్క ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపలేదు. ఆ విధమైన శ్రమలు తండ్రి ప్రభా శ్రమలు కలిగినప్పటికీ తండ్రి శ్రమల నుండి కూడా ప్రార్థించినప్పుడు మీరే తప్పిస్తారు. కొన్నిసార్లు మా జీవితాల్లో శ్రమలు మీరే అలౌ చేస్తారు తండ్రి. మేము మిమ్మల్ని గట్టిగా పట్టుకొని ఈ లోకంలో జీవించడానికి మీరు సహాయం చేయండి ఆయన. ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతి స్తోత్రాలు చేయించుకుంటూ విని మౌనంగా ఉండక తండ్రి ప్రభా దాని ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయండి. అవునైనా మేము మీ ప్రకారంగా నడుచుకుంటే, వాక్య ప్రకారంగా నడుచుకున్నప్పుడే మా జీవితాల్లో శ్రమలు వస్తాయి తండ్రి. శ్రమలు మా జీవితంలో లేదు అంటే మేము నిజంగా మీ కొరకు జీవించట్లేదనే అర్థం తండ్రి ప్రభా. కాబట్టి ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ తండ్రి మేము మిమ్మల్ని మీ అడుగుజాడల్లో నడవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి తండ్రి ఈ దిన తండ్రి షెడ్యూల్లో తండ్రి
కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి ఒక్క బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకొని వారికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసే పరిశుద్ధమైన దివ్యమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.